వైశాఖ పురాణం 2వ అధ్యాయం. నారద మహర్షి అంబరీష మహారాజుతో మరలా ఇట్లనెను. అంబరీష మహారాజా వినుము. విష్ణుప్రీతికరమగుడుచే మాధవమాసమని వైశాఖమును అందురు. వైశాఖ మాసముతో సమానమైన మాసము లేదు. కృతయుగమంతటి ఉత్తమ యుగము లేదు. వేద సమానమైన శాస్త్రము లేదు. గంగాజలమునకు సాటియగు తీర్థజలము లేదు. జలదానముతో సమానమైన దానము లేదు. భార్యాసుఖముతో సమానమైన సుఖము లేదు. వ్యవసాయము చేయుట వలన వచ్చు ధనమునకు సాటి అయిన ధనము లేదు. జీవించుట వలన వచ్చు లాభమునకు సమానమైన లాభము లేదు. నిరాహారముగా చేసిన తపమును మించిన తపము లేదు. దానము చేయుట వలన వచ్చు సుఖమునకు సాటి అయిన సుఖము లేదు. దయా సమానమైన ధర్మము లేదు. కంటితో సమమైన కాంతియును లేదు. భోజన తృప్తితో సమమైన తృప్తి, వ్యవసాయముతో సమమైన వ్యాపారము, ధర్మ సమమైన మిత్రుడు, సత్య సమమైన కీర్తి లేవు. ఆరోగ్యముతో సమానమగు అభివృద్ధి, శ్రీ మహావిష్ణు సముడైన రక్షకుడు, వైశాఖ సమమైన మాసము లేవని కవులు వర్ణించుచున్నారు. శేషశాయయగు శ్రీ మహావిష్ణువునకు వైశాఖ మాసము మిక్కిలి ప్రియమైన మాసము. ఇట్టి మాసమును వ్రతమును పాటింపక వ్యర్థముగా గడిపినవాడు ధర్మహీనుడగుటయే కాదు, పశుపక్షాది జన్మలను ఎత్తుచున్నాడు. వైశాఖ మాస వ్రతమును పాటింపనివాడు చెరువులు త్రవ్వించుట, యజ్ఞయాగాదులను చేయుట మున్నగు వాని నిన్ని ధర్మకార్యములను చేసినను వైశాఖ మాస వ్రతమును పాటింపనిచో ఇవి అన్నీయూ వ్యర్థములుగుచున్నవి. వైశాఖ వ్రతమును పాటించువానికి మాధవార్పితములు కావించి భక్షించి ఫలాదులకును శ్రీ మహావిష్ణు సాయుధ్యము కలుగును. అధిక ధన వ్యయము చేయు వ్రతములు ఎన్నియో ఉన్నవి. అట్లే శరీరమునకు క్లేశమును కలిగించు వ్రతములు ఎన్నియో ఉన్నవి. ఆ వ్రతములన్నీయో తాత్కాలిక ప్రయోజనమును కలిగించును, అంతేకాదు పునర్జన్మను కలిగించును, అనగా ముక్తినియ్యవు. కనుక నియమపూర్వకమైన వైశాఖ మాస ప్రాతకాల స్నానము పునర్జన్మను పోగొట్టును, అనగా ముక్తినిచ్చును. అన్ని దానములు చేసినచో వచ్చు పుణ్యము, సర్వతీర్థముల యందు స్నానము చేసిన వచ్చు పుణ్యము వైశాఖ మాసమున జలదానము చేసినంతనే వచ్చును. ఆ దానము చేయనట్టి శక్తి లేకున్నచో, అట్టి శక్తి కల మరి ఒకరిని ప్రబోధించినచో అట్టి వానికి సర్వసంపదలు కలుగును, హితములను చేకూరును. దానములన్నిటినీ ఒకవైపునకు జలదానమును మరొక వైపునను ఉంచి తూచినచో జలదానమే గొప్పది అగును. బాటసారుల దప్పిక తీర్చుటకై మార్గమున చలివేంద్రమును ఏర్పరిచి జలదానము చేసినచో వాని కులములోని వారందరూ పుణ్యలోకమునందుదురు. జలదానము చేసిన వారు విష్ణులోకమునందుదురు. చలివేంద్రమును ఏర్పరచుటచే పాఠశారుల సర్వదేవతలు పితృదేవతలు అందరూ సంతృప్తులు ప్రీతినంది వరములనిత్తురు. ఇది నిస్సంశయముగా సత్యము సుమా. దప్పిక కలవాడు నీటిని కోరును, ఎండబాధ పడినవాడు నీడను కోరును, చెమట పట్టినవాడు విసురుకొనుటకు విసనకర్రను కోరును. కావున వైశాఖ మాసమున కుటుంబ సహితుడైన బ్రాహ్మణునకు జలమును, గొడుగును, విసనకర్రను దానమియ్యవలేను. నీటితో నిండిన కుంభమును దానమియ్యవలేను. ఇట్లు దానము చెయ్యనివాడు చాతక పక్షి అయి జన్మించును. దప్పిక కలవానికి చల్లటి నీటిని ఇచ్చి ఆదరించిన వానికి కొన్ని రాజసూయ యాగములు చేసినంత పుణ్యఫలము కలుగును. ఎండకు వచ్చిన వానికి విసనకర్రతో విసిరి ఆదరించిన వాడు పక్షిరాజై త్రిలోక సంచార లాభము పొందును. అట్లు జలమును ఈయని వారు బహువిధములైన వాతరోగములను పొంది పీడితులగుదురు. ఎండకు వచ్చిన వానికి విసురుటకు విసనకర్ర లేనిచో ఉత్తరీయముతో విసిరినవాడు పాపవిముక్తుడై విష్ణు సాయుధ్యమును పొందును. పరిశుద్ధమైన మనస్సుతో భక్తితో తాటియాకు విసనకర్ర ఇచ్చినను సర్వ పాప విముక్తుడై బ్రహ్మలోకమును పొందును. అలసటను వెంటనే పోగొట్టునట్టి విసనకర్ర నీయనివాడు నరకలోక బాధలను పొంది భూలోకమున పాపాత్ముడై జన్మించును. గొడుగును దానము చేసినచో ఆది భౌతిక ఆధ్యాత్మిక దుఃఖములు నశించును. విష్ణుప్రియమైన వైశాఖమున గొడుగు దానమీయనివాడు నిలువ నీడలేనివాడై పిశాచమై బాధపడును. వైశాఖ మాసమున పాదుకలను దానమిచ్చినవాడు యమదూతలను తిరస్కరించి విష్ణులోకమును చేరును, మరియు ఇహలోకమున బాధలను పొందడు, సర్వసుఖములను పొందును. చెప్పులు లేక బాధపడువానికి చెప్పులు లేవని అడిగిన వానికి చెప్పులను దానము చేసినవాడు బహుజన్మలలో రాజగును. నిరాధారులకు పాఠశారులకు ఉపయోగించున్నట్లుగా అలసట తీర్చున్నట్లుగా మండపము మున్నగు వానిని నిర్మించిన వాని పుణ్య పరిమాణమును బ్రహ్మయును చెప్పజాలడు. మధ్యాహ్న కాలమున అతిథిగా వచ్చిన వారిని ఆహారమిచ్చి ఆదరించినచో అనంత పుణ్యము కలుగును. అంబరీష మహారాజా, అన్నదానము వెంటనే తృప్తిని కలిగించు దానములలో అత్యుత్తమము. కావున అన్నదానముతో
సమానమైన దానము లేదు. అలసి వచ్చిన బాటసారిని వినయముగా మధురముగా కుశలము అడిగి ఆదరించిన వాని పుణ్యము అనంతము. ఆకలి గల వానికి భార్య, సంతానము, గృహము, వస్త్రము, అలంకారము మున్నగునవి ఇష్టములు కావు, ఆవశ్యకములు కావు. అన్నము మాత్రము ఇష్టము, ఆవశ్యకము. కానీ ఆకలి తీరినచో ఇవి అన్నీయు ఇష్టములు, ఆవశ్యకములు అగును. అనగా అన్నము భార్య మున్నగు వారి కంటే ముఖ్యమైనది, ప్రశస్తమైనది. అట్టి అన్నదానము అన్ని దానముల కంటే ఉత్తమమైనదని భావం. కావున అన్నదానముతో సమానమైన దానము ఇంతకు ముందు లేదు, ముందు కాలమును కూడా ఉండబోదు. వైశాఖ మాసమున అలసిన బాటసారికి జలదానము, ఛత్రదానము, వ్యజనదానము, పాదుకాదానము, అన్నదానము మున్నగున వానిని చేయని వారు పిశాచమై ఆహారము దొరకక తన మాంసమునే భక్షించునట్టి దురవస్థను పొందుదురు. కావున అన్నదానము మున్నగు వానిని యథాశక్తిగా చేయవలయును. రాజా, అన్నమును పెట్టినవాడు తల్లిని తండ్రిని తన ఆదరణ మున్నగు వానిచే మరిపించును. కావున త్రిలోకవాసులందరూ అన్నదానముచే సర్వోత్తమమైన దానమని మెచ్చుచున్నారు. జన్మమిచ్చిన తల్లిదండ్రులు కేవలము జన్మనిచ్చిన అన్నదాతలు మాత్రమే. కన్నందులకు అన్నము పెట్టవలసిన నైతిక బాధ్యత వారికి కలదు. కానీ అన్నదానము చేసి జీవితమును నిలిపినవాడు తల్లిదండ్రుల కంటే నిర్వాజ్యమైన ఉత్తమ బంధువు. నిజమైన తల్లియు తండ్రియు అన్నదాతయే. కావున అన్నదాత సర్వతీర్థ దేవతా స్వరూపుడు, సర్వదేవతా స్వరూపుడు, సర్వధర్మస్వరూపుడు. అనగా అన్నదానమున అన్ని తీర్థములు, సర్వదేవతలు, సర్వధర్మములు కలుగునని భావం. వైశాఖ పురాణము 2వ అధ్యాయము సమాప్తం.